మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి చాలా మంది అమాయకులైతే ప్రాణాలను కోల్పోతున్నారు. అంటే దీనిపై పోలీసుల చర్యలు ఎట్లా ఉంటున్నాయి? అంటే ఎలాంటి కేసులు ఉంటాయి? అంటే ఏ ఏ సెక్షన్‌ల కింద వీళ్ళపై కేసులు నమోదు చేస్తారు? అంటే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువ అయ్యి అంటే అభిమానిస్తూ కూడా వాళ్ళ గేమ్స్‌ను కూడా చాలామంది ఈ గేమ్స్ ఆడండి అంటే కూడా చాలామంది అమాయకులు గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే దీనిపైనే మనతో మాట్లాడేందుకు హుస్నాబాద్ ఏసీపీ వాషాల శశి గారైతే ఉన్నారు. అంటే అడిగి తెలుసుకుందాం. అంటే ఎట్లాంటి కేసులు ఉంటాయి వీటిపైన? వాళ్ళపై ఎలాంటి చర్యలుంటాయని గూడా మనం అడిగి తెలుసుకుందాం. అంటే సార్ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ప్రధాన సమస్య ఆన్‌లైన్ గేమ్స్ అయిపోయినాయి సార్. ఈ యెస్. ఆన్‌లైన్ గేమ్స్‌లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్ యువతకి? ఈ మధ్య కాలంలో యువతలో చాలా మంది ఈ గేమ్స్‌కి అలవాటు పడిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఫన్‌లాగా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఫన్‌లాగా స్టార్ట్ అవుతూ మొదలుపెడతారు. మొదట్లో కొంచెం డబ్బులొస్తాయి. అది వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయేసి డబ్బులని పెట్టేస్తున్నారు. డే అంతా దాని మీద ఎంగేజ్ అయిపోతున్నారు. ఎట్లా అయిపోతుందంటే ఒక టైం లోపల బయట నుంచి అప్పు తీసుకొచ్చేస్తున్నారు. యాస్ వెల్ యాస్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్ నుంచి కూడా అమౌంట్ పంపించేస్తున్నారు. దాంతోని వేలల్లో కాదు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అసలు పూర్తి స్థాయిలో మునిగిపోయేంత వరకు కూడా విషయం తెలియడం లేదు. పేరెంట్స్ కూడా తెలియడం లేదు. అట్లాంటివి మా దృష్టికి కూడా వచ్చినాయి. ఈ మధ్యన ఈ సెలబ్రిటీస్ కొంతమంది, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొంతమంది చాలా మంది స్టార్ట్ అయినారు. వాళ్ళని కూడా డిస్కరేజ్ చేయడం గురించి కూడా మేము కూడా చెప్తున్నాము. అలాగే ఈ మధ్యన మా దగ్గర మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. కాలేజీలలో, స్కూళ్ళలో. ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా మేము పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేసి చెప్తున్నాం. గేమ్స్ ఆడొద్దనే విషయాన్ని. దానివల్ల జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా పోలీస్ సైడ్ నుంచి ఇట్లాంటివి ఆడకుండా ఉండడానికి కోసం డిస్కరేజ్ చేస్తున్నాం. యాస్ వెల్ యాస్ స్కూళ్ళలో టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మెనీ ఆఫ్ టైమ్స్. సరే క్లాస్ స్టార్ట్ కాగానే కొంచెం ముందు ఒకసారి పిల్లలకు ఒక 2 నిమిషాలు మాట్లాడని చెప్పడం కూడా జరుగుతుంది. మా సైడ్ నుంచి ఉన్న వాటిని కూడా ప్రతిసారి మా దగ్గర నుంచి గ్రామాలకి విజిట్ చేస్తారు. బీపీఓ అని విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అని. వాళ్ళు కూడా లోకల్‌లో ఉన్న యూత్‌తో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము కూడా. హ్మ్. అంటే మీరు యువతకిచ్చే సందేశం ఏంటి సార్? అంటే ఇప్పుడు చాలా మంది గూడా ఈ స్మార్ట్ ఫోన్‌లకు అడిక్ట్ అయ్యి లేవకుండా కూర్చొని పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా గూడా చాలా మంది ఫోన్‌లకు అలవాటు పడుతున్నారు. యెస్. పిల్లలు గూడా అంటే తెలియకుండా లింక్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత గూడా చాలా మంది డబ్బులు యెస్. కోల్పోతున్నారు. వాళ్ళకి మీ ద్వారా ఏం చెప్తారు? యెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే, ఇది హుస్నాబాద్ ఏరియా ఉంది. కొంచెం రూరల్ ఏరియా ఉంది. పేరెంట్స్ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ లేకుండా ఉండడం వల్ల, పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన లేకుండా పోతుంది. దీని గురించి అని చెప్పేసి మేము ప్రతి చోట వెళ్ళిన చోటల్లా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. అసలు స్మార్ట్ ఫోన్‌ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి చాలా సార్లు చెప్తున్నాం. పర్టిక్యులర్‌లీ ఇదే విషయం కాకుండా ఆడపిల్లలకు కూడా కొంతమంది చెప్తున్నాం. ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్ అని, ఫేస్‌బుక్ అని రకరకాలుగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. దాంట్లో పిల్లలు ఆడడము, చూడడము, ఫోటోస్ పెట్టడము, అవి మార్ఫింగ్‌కు గురి కావడం జరుగుతుంది. యాస్ వెల్ యాస్ చాలా మంది ఫోన్‌లన్నిటిని కూడా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటున్నాయి. కనుక వాళ్ళ పేరెంట్స్‌కి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అర్థం కాదని చెప్పేసి ఒకటే విషయం చెప్తున్నాం. పిల్లలకి మీరు స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి. చెడిపోతున్నారు. పిల్లలు దాన్ని పట్టుకొని ఉండడం వల్ల ఎడ్యుకేషన్ పక్కదారి పడుతుందనే విషయాన్ని చెప్తున్నాం మేము. అందరిని ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతోంది. కొంతమంది మా దృష్టికి కూడా రావడం జరిగింది. అట్లాంటి ఊర్లకు వెళ్ళేసి మాట్లాడడం కూడా జరిగింది. హ్మ్. అంటే ఇంత అవగాహన పోలీసులు ఎంతో అవగాహన చేపడుతున్న ఈ ఆన్‌లైన్ గేమ్స్ గాని, ఆన్‌లైన్ అప్పులపై గాని అవగాహన చేపట్టినా కూడా కొంతమంది దీన్ని పట్టించుకోకుండా కూడా ఇదే పనిగా కూడా చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? యెస్. ఇది ఒక రకంగా వ్యసనంలాగా అయిపోయింది ఇది. వ్యసనంలాగా అయిపోయింది. కనుక దీన్ని చాలా జాగ్రత్తగా డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే పిల్లలకి ఇది ఒకే కాకుండా వేరే ఉన్నదనే విషయాన్ని కొంచెం చూస్తూ పిల్లల్లో రకరకాల యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచడం గానీ, చదవే విషయంలో గానీ, ఒక కేవలం పోలీస్ వల్లే కాకుండా ప్రెస్, పేరెంట్స్ యాస్ వెల్ యాస్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతే తప్ప అంత ఈజీగా పోయేది కాదిది. పర్టిక్యులర్‌లీ పేరెంట్స్ ఏంటంటే మొబైల్‌ను డిస్కరేజ్ చేయడం నేర్చుకోవాలి. అకౌంట్స్ అన్నిటిని లాక్ చేసుకోవాలి. పిల్లలకి ఏం చేస్తున్నారనే విషయము తల్లికి, తండ్రికి పక్కాగా తెలిసుండాలి. తెలిసుంటే తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే
వాళ్ళు ఎక్కడో గేమ్ ఆడుతుంటారు, ఎక్కడో ఉంటుంది అది. వీళ్ళు సింపుల్ గా ఓటీపీ పంపిస్తారు, ఓటీపీ ఎంట్రీ పెడతారు, వీళ్ళ అకౌంట్ దానికి లింక్ అయిపోతుంది, ఉన్న అమౌంట్స్ అని పోతాయి. పోయిన విషయం కొన్ని విషయాల లోపల వాళ్ళ పేరెంట్స్ కు బ్యాంకుకి వెళ్తే గానీ తెలియని రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ వే టు అవాయిడ్ సెల్ ఫోన్, అవాయిడ్ స్మార్ట్ ఫోన్. అంటే ఇలాంటివి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చినాయా సార్? అంటే మన ప్రాంతంలో, Yes, హుస్నాబాద్ ప్రాంతంలో yes, ఏమైనా వచ్చాయా? yes. మన ఏరియా లోపల ఇట్లాంటి మా దృష్టికి రావడం జరిగింది. సైబర్ లాస్ లోపల మేము కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమౌంట్ వస్తుంది, అందులోకి వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత కూడా చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్ జరిగినప్పుడు అమౌంట్ చాలా వరకు మనం ఉన్న పలంగా మాక్సిమంగా ట్రై చేసేసి, అంటే ఒక గోల్డెన్ అవర్ టైం ఉంటుందన్నమాట. ద అమౌంట్ పోయిందని చెప్తే మనం ఉన్న పలంగా వాటిని మనం సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో కూడా సీజ్ చేసే అవకాశం దొరికినప్పుడు చేయడం జరిగింది. కొన్ని చోట్ల అమౌంట్స్ కూడా పోయినాయి కూడా. వీళ్ళంతా ఎక్కడి వాళ్ళని చూస్తే ఎక్కడెక్కడో స్టేట్‌లో ఉంటారు. కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్ ఇస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. టేకింగ్ అవుతుంది. చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్. మనం పట్టుకోవడం కంటే మొదలు ప్రివెంట్ చేసుకొని అసలు ఇలాంటి గేమ్ ఆడకుండా ఉంటేనే మంచిది. హ్మ్. అంటే అమౌంట్ పోయినప్పుడు అంటే మీ దగ్గరికి అంటే పోలీసుల వారిని సంప్రదించే కంటే ముందు ఏమైనా నంబర్ ఉంటుందా మామూలుగా మనం సైబర్ క్రైమ్‌కి? యాహ్! 1930 ఉంది. మాకు కూడా సంప్రదించవచ్చు. ఎప్పుడు సంప్రదించినా గానీ మేము ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతాం. మా దగ్గర సైబర్ వారియర్స్ ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అంటే చాలా మందికి ఎలా అప్రోచ్ కావాలో తెలియకపోతే ఇమ్మీడియేట్‌గా మా దగ్గరకొస్తే ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్ ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వీళ్ళది తీసుకొని కంప్లెయింట్ తీసుకొని, ఒకవేళ వాళ్ళ అకౌంట్‌లోంచి అమౌంట్ పోకుండా ఉన్నట్టయితే, అకౌంట్ పోయిన ఇమ్మీడియేట్‌గా ఉంటే, వాళ్ళు అమౌంట్ సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం మళ్ళీ రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ అంటే ఎలాంటి సెక్షన్‌ల మీద ఈ సైబర్ క్రైమ్ అంటే ఎలాంటి సెక్షన్‌లు ఉంటాయి దేర్ సార్ ఆర్ కేసులు? పర్టిక్యులర్ సైబర్ లాస్ సెక్షన్స్ ఉన్నాయి. ఆహ్, అమౌంట్స్ చీట్ చేసి ఓపీడీ తీసుకోవడం గానీ, ఈ గేమ్స్ ఆడిన వాటికి గానీ, రకరకాల సెక్షన్స్ ఇప్పుడు దీంట్లో మనకి గతంలో ఉన్నట్టుగానే సైబర్ లాస్ సంబంధించి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు అకార్డింగ్ టు క్రైమ్ బట్టి మేము సెక్షన్స్ బుక్ చేయడం జరుగుతుంది. సార్ ఆఖరిగా అంటే మా సుమ టీవీ ద్వారా యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Yes, I request all the people, all the students and youth, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇది నథింగ్ బట్ ఒక అడిక్షన్. దీంట్లో ఇన్ని సార్లు ఇన్ని వేల మంది ఆడారు కదా! ఏ ఒక్కరైనా డబ్బు సంపాదించిన వాళ్ళున్నారా? ఎవ్వరు లేరు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు తప్ప డబ్బులు సంపాదించిన వాళ్ళు లేరు. దయచేసి అలాంటి వాటికి అలవాటు కావద్దు. ఆ అడిక్షన్ రూపానికొస్తే మళ్ళీ బయటపడడం చాలా కష్టం గనుక ఇట్ ఈస్ బెటర్ టు నాట్ టు ప్లే. నాట్ టు ప్లే. సో అంటే చూసారు కదా సిబి సతీష్ గారు అయితే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అంటే ఆన్‌లైన్ గేమ్స్ ఆడకుండా కూడా వాటికి దూరంగా ఉంటేనే మన కుటుంబాలు గాని, మన యొక్క పరిస్థితులు గాని బాగుంటాయని కూడా సార్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.